ఆమెతో పాటు ఆ భూతము. పక్కటెముకలు విరిగిపోయాయేమోనన్న అనుమానం కలిగింది ప్రియంవదకు. అయినా ఆ బాధ కూడా ఆనందాన్ని కలిగించింది. ఆ రెండు శరీరాలను ఒకటిగా చేస్తూ జెర్రిగొడ్డు వారిద్దరినీ పెనవేసుకుంది. ప్రియంవద తృప్తిగా నిట్టూరుస్తూ ఉంటే భూతం ఆమె చెవిలో మెల్లగా గొణిగింది. నా బిడ్డను నాకిచ్చేయ్, నా బిడ్డను నాకిచ్చేయ్. 10 నిమిషాల తర్వాత కారు ఊరి చివర శ్మశానం ముందు ఆగింది. కారు శబ్దం విని సమాధుల నుంచి నిద్రలేచిన శవాలు తమను స్వాగతిస్తున్నాయేమోనన్న భ్రమ కలిగింది ఇద్దరికీ. ఆ ఆలోచన ఒక్క క్షణం ఒళ్ళు జలదరించేలా చేసింది. పిశాచాలు విహరించే కాళరాత్రి వేళ వాటిని వెతుక్కుంటూ వచ్చినట్టుంది తమ ఆగమనం. పగటిపూటనే భయం కలిగించే శ్మశాన వాతావరణం ఆ అర్ధరాత్రి మరింత భయంకరంగా కనిపిస్తోంది. సమాధుల్లోంచి నిద్రలేచిన శవాలు ఒక్క క్షణం కళ్ళు తెరచి కనుగుడ్లు తిప్పి తమను పలకరిస్తున్నాయేమో. వారిద్దరూ శ్మశానంలో ముందుకు నడిచారు. దూరంగా ఓ చితిమీద ఎవరిదో శవం కాలుతోంది. అదో రకమైన కొమురు కొంపు ముక్కుపుటాలను తాకింది. భయంకరమైన దుర్వాసన కడుపులో మెలిపెడుతున్న ఫీలింగ్ కలగజేసింది. ఆ చితిమంటల వెలుగులో ఓ దృశ్యం వారిద్దరినీ స్థాణువుల్ని చేస్తూ కనిపించి కలవరపరిచింది. చితి పక్కనే ఉన్న సమాధి మీద ప్రియంవద. ప్రియంవదను శ్మశానం నుండి తీసుకొచ్చాక ఇంద్రజిత్ ఓ నిర్ణయానికొచ్చాడు. స్వామి రమణానంద చెప్పిందాన్ని బట్టి ప్రియంవద కడుపున పుట్టబోయేవాడు మామూలు బిడ్డ కాదు. సృష్టిలోని ప్రతి జీవి ఆత్మస్వరూపం అంటారు జ్ఞానులు. అంటే ఆత్మచర్యకు ఫలితమే సృష్టికి మూలం. ఆ రాత్రి జరిగిందేమిటో ప్రియంవద మాటల ద్వారా కొంత తెలుసుకున్నాడు. అవినాష్ రూపంలోకి భట్టుభూతం ప్రవేశించింది. భూతావాహన. ఆ కారణాన ప్రియంవదలోకి జారిన బీజం అవినాష్దే అయినా ఆత్మ భట్టుభూతాందవుతుంది. కాబట్టి పుట్టబోయే బిడ్డ అవినాష్ రూపంలో ఉన్న భట్టు ఆత్మకు చెందినవాడవుతాడు. మరో విధంగా చెప్పాలంటే అతడు భట్టు పుత్రుడే, భూతపుత్రుడు. ఇంద్రజిత్కి చలి వెన్ను చివర మొదలై ఒళ్లంతా పాకి సన్నగా వణికిపోయేలా చేసింది. భూతాలు మానవ రూపంలోకి మారి భయోత్పాతాలు సృష్టించడం చాలామందికి తెలిసిన నిజమే. కానీ భూతాత్మ సంయోగంతో మానవ రూపంలో బిడ్డ పుడితే ఏమవుతుంది? భూతాలు సృష్టించే భయోత్పాతానికి 1000 రెట్లు అధికంగా విధ్వంసం జరిగి తీరుతుంది. ఇది నిజం. అవినాష్ ఇంకా నమ్మకం చివరి అంచున అయోమయ స్థితిలో ఉన్నాడు. అతడికి ఆ 3వ రాత్రి తను మత్తులో మునిగిపోవడం వరకు తెలుసు. ఆశ్రమం నుండి తిరిగొచ్చేటప్పుడు ఓ తెల్లని భూతాకారం నా బిడ్డను నాకిచ్చేయ్ అంటూ వెంటపడ్డం కళ్ళారా చూశాడు. అయినా చిన్ననాటి నుండి పెంచుకున్న నమ్మకం అపనమ్మకం కావడానికి ఇష్టపడ్డం లేదు. క్లెయిర్ వాయిన్స్, ఇల్యూజన్, టెలిపతి, మాస్ హిప్నటిజం లాంటి సైంటిఫిక్ రీజన్స్ ఉండే పదాల గురించే ఆలోచిస్తున్నాడు. అయినా తమను అలా భయపెట్టవలసిన అవసరం ఎవరికొందని అనుమానిస్తున్నాడు. ఈ సృష్టిలో సైంటిఫిక్ రీజన్స్కి అందని అద్భుతాలున్నాయని అతడింకా గ్రహించడం లేదు. ఆ కారణానే భూతాలు ఆవాహనతో మొదలై భూతపుత్రుడి సృష్టితో తారాస్థాయికి చేరుకోబోతున్న విధ్వంసం గురించి అతడికి ఎలా చెప్పాలో ఇంద్రజిత్కి అర్థం కాలేదు. అందుకనే అతన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సమస్య తీవ్రత గురించి ప్రియంవదకు చెప్పాడు. మరో నెల గడిచాక అవినాష్కి తెలియకుండా ఆమెను తన మిత్రుడైన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు అబార్షన్ కోసం. ప్రియంవదను పరీక్ష చేసిన డాక్టర్ చెప్పాడు ఆమె గర్భవతి కాదు. ఆ సాయంత్రమే వేదాచలం అవినాష్ తనకిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ తీసుకుని ఢిల్లీ వెళ్లబోతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ టౌన్లోనే టెక్స్టైల్స్ మిల్లు పెట్టాలనుకుంటున్నారు. ఆ విషయమే మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి ముందు ఇంద్రజిత్ కారు ఆగింది. వారిద్దరూ తలెత్తి చూస్తే ఇంద్రజిత్ హుషారుగా లోపలికొస్తూ కనిపించాడు. అతడు వారిద్దరి దగ్గరికి వచ్చాక చెప్పాడు, నా చిరకాల వాంఛ తీరబోతున్న ఈ సందర్భంలో మీరు నాకు కాంగ్రాచ్యులేషన్స్ చెప్పాలోయ్. ఎందుకు? ఫ్రాంక్ స్మిత్ నుండి నాకు పిలుపు వచ్చింది. నేను లండన్ వెళ్లబోతున్నాను. అవినాష్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆఫ్టర్ డెత్ గురించి రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్. ఆయన నిన్నెందుకు పిలుస్తున్నారు? ఆత్మల గురించి ఆయన తెలుసుకున్న నిజాలు, అద్భుత పరిశోధనలు పుస్తకంగా తీసుకురావాలని ఆయన కోరిక. ఆ ప్రయత్నంలో నా అసిస్టెన్స్ కోరుతూ ఉత్తరం రాశారు. లండన్లో ఎంతకాలం ఉండాలి? 6 నెలలు. అవినాష్ చిన్నగా నిట్టూర్చాడు. అదే సమయంలో వేదాచలం కళ్లల్లో ఓ మెరుపు క్షణకాలం మెరిసి మాయమైంది. ఇంద్రజిత్ భావాలు తన భావాలకు వ్యతిరేకమైనవే కావచ్చు. అయితే భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టు ఆ విరుద్ధ భావాలే తమను మరింత దగ్గర చేస్తాయి. ఇంద్రజిత్ దగ్గరగా ఉంటే తనకేదో తెలియని నిశ్చింతలాంటి ఫీలింగ్ ఉంటుంది.
అలాంటి ఇంద్రజిత్ ఇప్పుడు అర్ధాంతరంగా 6 నెలలు దూరంగా వెళ్ళిపోతున్నాడంటే అవినాష్ మనసులో ఏదో తెలియని అలజడి రేగింది. వేదాచలం ఆనందానికి కారణం మరొకటి. అతను ఎప్పుడూ ఇంద్రజిత్తుని తనకు అడ్డుగానే భావించేవాడు. తాత్కాలికంగానే కావచ్చు, ఆ అడ్డు తొలగించడం ఆనందంగానే ఉంది. ఈ 6 నెలల్లో ఏ విచిత్రమైనా జరగొచ్చు లేదా జరిపించొచ్చు. అవినాష్ ప్రియం వదులు వెళ్లే కారుని లారీ గుద్దేసినా ఎవరికీ తన మీద అనుమానం రాదు కదా. అప్పుడు తన దగ్గరున్న పవర్ ఆఫ్ అటార్నీ ఉపయోగించి ఎంత ఆస్తినైనా కాజేయొచ్చు. ఈ సంతోషకరమైన వార్త ప్రియం వదకు చెప్పేందుకు లోపలికి నడిచాడు ఇంద్రజిత్. తనకున్న చనువుతో అతడు తిన్నగా బెడ్రూంలోకి నడిచి అటు చూస్తే బెడ్ మీద వెల్లకిల్లా పడుకుని తిరిగే సీలింగ్ ఫ్యాన్ కేసి తదేకంగా చూస్తోంది ప్రియంవద. ఆమెను అలా చూసేసరికి గుండె కింద నరాలన్నీ మెలిపడిన ఫీలింగ్ కలిగింది. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూడనక్కర్లేదు. ముఖంలోని బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. సంతానవనం వెళ్ళొచ్చిన 6 నెలల నుండి ఆమె ముఖంలో బాధ కదలాడుతూనే ఉంది. ముఖ్యంగా 4 నెలల క్రితం డాక్టర్ దగ్గరకు వెళ్ళొచ్చాక ఆ బాధ, నిర్లిప్తత మరింత ఎక్కువైంది. అప్పటికీ ఆమె ఈ మధ్యనే ఓ రోజు అంది, అన్నయ్య, సంతానవనం వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. ఇక నాకు ఈ జీవితానికి సంతానయోగం లేనట్టుంది. అతడు మౌనంగా ఉన్నాడు. పోనీ ఆ భూతపుత్రుడు నా కడుపున పుట్టినా బాగుండేదేమో. ఇంద్రజిత్ అదిరిపాటుతో ఆమె కేసి చూశాడు. ఆ క్షణం అతడి ముఖంలో కదలాడిన భీతిని గమనించకుండానే ఆమె పలికింది, అది కాదన్నయ్య, ఆత్మ ఎవరిదైతేనేం నా భర్తేగా తండ్రి. వాడు నా కడుపున పుట్టినవాడే అవుతాడు. అందులోనూ తల్లి ప్రేమతో భూతంలాంటి బిడ్డైనా దేవుళ్ళ చేసుకోవచ్చనే నా నమ్మకం. ఈసారి అతడు ఆమె కేసి జాలిగా చూశాడు. తనెంత అదృష్టవంతురాలో ప్రియంవదకింకా తెలియడం లేదు. అవినాష్ బీజానికి సృష్టించే శక్తి కనుక ఉండుంటే తప్పక భూతపుత్రుడు పుట్టుండేవాడు. అప్పుడు జరిగే విధ్వంసాన్ని ఈ సృష్టిలోని ఏ శక్తి ఆపగలుగుతుంది? చాలా రోజుల క్రితం జరిగిన ఆ సంభాషణ గుర్తొచ్చి అతడి మనసు బాధగా మూలిగింది. అయితే ఇక్కడ తనకే కాదు, సైన్స్కి అందని ఓ అద్భుతం జరగబోతోందని ఇంద్రజిత్ తెలుసుకోలేకపోయాడు. స్వామి రమణానంద మాటలు తప్పయ్యేందుకు కారణం అవినాష్ బీజానికి సృష్టించే శక్తి లేకపోవడమే అనుకున్నాడు. ఆ నిశ్చింతతోనే అతడు లండన్ ప్రయాణమయ్యాడు. అమ్మా ప్రియా, బెడ్ మీద నుండి చప్పున తల తిప్పి చూసి ఇంద్రజిత్తుని చూడ్డంతోనే ఒక్క ఉదుటున పైకి లేచింది ప్రియంవద. ఆమెకు తన లండన్ ప్రయాణం గురించి చెప్పాడు ఇంద్రజిత్. ఆ మాటలు వినడంతోనే ఆమె ముఖంలో కొంత బాధ, మరికొంత భయం ఏకకాలంలో కదలాడాయి. అతడు ఆమెకు జాగ్రత్తలు చెప్పాడు. చూడమ్మా, జరిగిందంతా ఓ పీడకలగా మరిచిపో. ఒక విధంగా అదృష్టమే మనల్ని ప్రమాదం నుండి కాపాడింది. అయితే దురదృష్టం ఛాయలు ఇంకా తొలగిపోలేదు. ఎప్పుడో ఒకసారి భూతం దృష్టి నీ మీద పడింది కాబట్టి ఆ ప్రభావం కొంతకాలం ఉండొచ్చు. స్వామీజీచ్చిన విభూది మంచం చుట్టూ చల్లుకోవడం మాత్రం మరిచిపోకు. ఆమె తలాడించింది. మరో వారం తర్వాత ఇంద్రజిత్కి మిత్రులంతా ఎయిర్పోర్ట్కెళ్లి సెండాఫ్ ఇచ్చారు. 3 నెలలు గడిచాయి. ఆ రాత్రి భోజనాలయ్యాక అవినాష్ టెక్స్టైల్ మిల్లుకు సంబంధించిన ఫైల్స్ తీసుకుని డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు. ప్రియంవద బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. అతడు ఓ గంటసేపు ఫైల్స్ అన్నీ తిరగేసి అలసటగా సోఫాలో వెనక్కు వాలాడు. యథాలాపంగా గ్లాస్ విండో నుండి బయటకు చూస్తే వెండి తీగలాంటి వెన్నెల నెలవంక నుండి నేలకు జారుతూ కనిపించింది. ఆ వెన్నెల వెలుగులో గోడ కంటుకున్న నైట్ క్వీన్ మొక్క చివర గాలికి మెల్లగా కదలాడుతూ మనసును కదిలించింది. అవినాషి 2 నిమిషాలకు పైగా ఆ అందమైన ప్రకృతి దృశ్యాన్ని అపురూపంగా చూస్తుండిపోయాడు. సరిగ్గా అప్పుడే వాతావరణంలో ఏదో మార్పు కనిపించింది. చిరుగాలి నెమ్మదిగా హోరుగాలిలా మారసాగింది. నైట్ క్వీన్ నేలకు జారింది. కాంపౌండ్ లోపలున్న పెద్ద చెట్ల కొమ్మలు ఏదో అదృశ్య శక్తి బలంగా కదిలిస్తున్నట్టు ఒక్కసారిగా ఊగిపోవడం మొదలుపెట్టాయి. ఏవో శక్తులు గాలిని కోసుకుంటూ వస్తున్న ధ్వని. ఆ వీధిలోని కుక్కలన్నీ ఏ భూతాకారాలను చూసినట్టు తల పైకెత్తి భయంకరంగా అరవసాగాయి. ఆ అరుపుల ప్రతిధ్వనికి నిద్రాభంగమైందేమో వీధిలోని చాలా ఇళ్లలో లైట్స్ వెలిగాయి. కుక్కల అరుపులకు నక్కల ఊళలు డామినేట్ చేశాయి. ఆ మరణ మృదంగ నాదానికి తాళం వేస్తున్నట్టు ఎక్కడో తీతూ పెట్టి అరిచింది. అవినాష్ శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు. క్షణకాలంలోనే ప్రకృతిలో వచ్చిన అసాధారణమైన మార్పు అతడికి నమ్మశక్యం కాకుండా ఉంది. కాని నమ్మక తప్పని పరిస్థితి. అతీత శక్తుల మీద నమ్మకం ఏమాత్రం లేని అవినాష్కి ఆ క్షణం ఏమనిపించిందంటే
ప్రపంచంలోని భూత ప్రేత పిశాచ గణాలన్నీ మూకుమ్మడిగా తన ఇంటిని చుట్టుముట్టడం లేదు కదా. ఆ క్షుద్రశక్తులు సంతోషంతో కీరింతలు కొడుతూ తనింట్లో పండగ చేసుకునేందుకు వస్తున్నాయేమో. కాని ఎందుకు? అతడికేం తెలుసు అతడి ఊహకందని అద్భుతం అక్కడ ఆవిష్కరింపబడుతోందని. తమకు అధినాయకుడు కాగల అర్హతలున్న భూతపుత్రుడు రేపటి డకోమా ఆ ఇంట జన్మించబోతున్నాడన్న అద్భుత వార్తందుకున్న సర్వభూత ప్రేత పిశాచాలు అప్పుడే ఆ ఇంటి పరిసరాలకు చేరుకుంటున్నాయి. ఆ ఇంటిని రక్తంతో శుద్ధి చేసి వాకిలికి అస్థికల తోరణాలు కట్టాయి. కంకాళాల నృత్యం నరమాంసం విందు ఏర్పాటు చేయబడింది. ముందొచ్చిన వారు వెనకగా వచ్చిన బంధుమిత్రులను పలకరిస్తూ క్షేమ సమాచారాలు తెలుపుకుంటున్నారు. అందరూ కలిసి అధినాయకుడు పుట్టబోయే క్షణాలు ఎప్పుడా అని ఎదురుచూడసాగారు. అప్పుడు వినిపించిందా కేక. దిక్కులన్నీ ఏకమయ్యేటట్టు ఆ కేకకు ప్రకృతే ఉలిక్కిపడింది. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు తనువును మరచిన అవినాష్ని ఆ సుపరిచిత స్వరం ఉలిక్కిపడేలా చేసింది. ఆ కేకలోని ఆర్తి గుండెలను కదలించింది. అతడు ఒక్క ఉదుటున పక్క గదివైపు పరిగెత్తాడు. అప్పటికి ఆ కేక తాలూకా వాస్తవం అర్థమైనట్టు భూత ప్రేత పిశాచాలు సమాధుల్లోని శవాలు కూడా భయపడేలా సంతోషంతో వికటాటహాసం చేశాయి. వాకిలి దాటి ముందుకు పడబోయిన అవినాష్ అడుగు ఆగింది. అతడు ఆశ్రమం నుండి తిరిగొచ్చే సమయంలో వెంటపడిన భూతాన్ని చూసి కూడా అంతగా షాక్ తినలేదు. అయినా ఆ దృశ్యం అసత్యమేమో, తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయేమో అన్న అనుమానంతో కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. కాని అది భ్రాంతి కాదు, వాస్తవం అన్న సత్యం తెలిసినప్పుడు మెదడు పనిచేయడం మానేసింది. అతడు విస్ఫారిత నేత్రాలతో అటే చూస్తున్నాడు. ప్రియంవద బెడ్ మీద మెలికలు తిరిగిపోతూ అరుస్తోంది. క్రితం వరకు మామూలుగానే కనిపించిన ఆమె పొట్టభాగం అప్పుడు క్రమక్రమంగా పెద్దదవుతూ 9 నెలల గర్భిణిని గుర్తుకు తెస్తోంది. కాళ్లు కొట్టుకోవడంతో పైకి లేచిన చీర ఆమె ఒంటిపై అస్తవ్యస్తమైంది. ఆమె అరవడం మరింత ఎక్కువైంది. అయినా అతను కదల్లేదు. సాధారణంగా తల్లి గర్భం నుండి ముందుగా బిడ్డ తల బయటపడుతుంది. కాని ప్రియంవద గర్భం నుండి సర్వసృష్టి విధ్వంసం చేయగలను అన్నట్టు ఓ చెయ్యి బయటకొచ్చింది. మహార్ణవం మీద నుంచొస్తున్న ఝంఝామారుత సహిత ఉత్తుంగ తరంగమే క్షణకాలం విస్తుబోయి ఆగింది. భూమి కదిలిపోతోంది. ఆకాశం కృంగిపోతోంది. సన్నగా వణుకుతూ నుదుట పట్టిన చెమటను అప్రయత్నంగా తుడుచుకున్నాడు అవినాష్. కరిగిన సబ్బుజిగురులాంటి పదార్థంతో సహా పసికందు బయటపడింది. పురిటినొప్పులు తెలియకుండానే పొడమి తల్లి ఎదను చీల్చుకుంటూ బయటపడే పూలమొక్క మొలకెత్తడం మాత్రమే చూసున్నాడతను. ఇప్పుడే తొలిసారి తల్లి గర్భం నుండి ఓ పసికందు ఎలా బయటపడతాడో చూశాడు. అది అసహజంగా. కలలోలా ముందుకు కదిలి భార్య కాళ్ల దగ్గర రక్తం ముద్దలా పడున్న పసికందును చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడే ఆ పసికందు కళ్ళు హఠాత్తుగా తెరుచుకున్నాయి. ఆ కళ్ళు చూడ్డంతోనే అసలే షాక్లో ఉన్న అవినాష్ మరింత డీప్ షాకులోకి వెళ్ళాడు. ఆ కళ్ళు రుధిర వర్ణంలో ఉన్నాయి. తన బిడ్డను చంపాలని ఏ మహర్షో యాగం చేసి సకల మానవాళ్ని సమూలంగా నాశనం చేసేందుకు హోమగుండం నుంచి పుట్టించిన రాక్షసుడి కళ్ళు ఇలాగే ఉండొచ్చేమో అనిపించింది. అవినాష్ వాడి కళ్ళకేసే చూస్తుంటే జీవితంలోని కాంట్రడిక్షన్ ప్రతిఫలింపజేస్తూ వాడి పేదాలు మెల్లగా విచ్చుకున్నాయి. పుట్టిన కొద్ది క్షణాల తర్వాత పసికందు ఏడుస్తుంది. కాని వాడు ఏడవలేదు. ఆత్మకు ఆకారాన్నందించిన కృతజ్ఞతతోనేమో పలకరింపుగా నవ్వాడు. అతడు అప్రయత్నంగానే వాణ్ణి వదిలేశాడు. ధబ్మనే శబ్దం. 3 అడుగుల ఎత్తు నుండి వాడు తల్లి ఒళ్ళో పడ్డాడు. ఆ దెబ్బకు వాడు ఏడుస్తాడేమో అనిపించింది. కాని ఏడవలేదు. మానవజాతిని తుడిచిపెట్టేందుకే పుట్టిన నాకు ఈ దెబ్బో లెక్క అన్నట్టు వాడు నవ్వుతూనే ఉన్నాడు. ప్రియంవదకు బిడ్డ పుట్టాడన్న వార్త మర్నాడు ఉదయానికంతా ఇరుగు పొరుగుతో పాటు అవినాష్ బంధుమిత్రులందరికీ తెలిసిపోయింది. ప్రెగ్నెన్సీ చిహ్నాలేవి లేకుండా ఆమెకు బిడ్డ పుట్టడం విచిత్రంగా చెప్పుకున్నారు అందరూ. వేదాచలం శ్రీలక్ష్మి వచ్చారు. ఉయ్యాల్లో ఉన్న పసివాణ్ణి చూశారు. ఆ పసివాళ్లో కొట్టొచ్చినట్టు కనిపించే మార్పులేమీ లేవు. ఎర్రగా బొద్దుగా మామూలుగానే ఉన్నాడు. బాబు చాలా ముద్దొస్తున్నాడు ప్రియా, శ్రీలక్ష్మంది. ఆ మాటలు చెవిన పడ్డంతోనే అవినాష్ తల తిప్పి పసికందుకేసి చూశాడు. ఆ క్షణం అతడి కళ్ల ముందు పసికందు చెయ్యి ముందుకు కదిలి తల్లి గర్భం నుండి బయటకు రావడం, వాడి కళ్ళు రాక్షసుడి కళ్ళులా ఎర్రగా ఉండడం, వాడు తనని చూసి నవ్వడం కనుల ముందు కదలడాయి. తన చేతిలో నుండి తల్లి ఒడిలో పడ్డంతోనే వాడి కళ్లలో ఎరుపు మాయమైంది.
మరి ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పడం? అవినాష్ అలాంటి డైలమాలో ఉండగానే వేదాచలం మరో రకంగా ఆలోచిస్తున్నాడు. గత కొద్ది కాలంగా అతడు అవినాష్ కుటుంబం నాశనం కోసం రకరకాల పథకాలను సిద్ధం చేసుకునున్నాడు. కానీ అమలుపరిచే టైం రాలేదనుకునేవాడు. భూత సంభోగంతో భూతంలాంటి వికారమైన పుత్రుడు పుడితే బాగుండేదని మనసులో కోరుకుండేది. అలా జరగలేదు. అసలు ప్రెగ్నెన్సీ తాలూకా చిహ్నాలేవీ లేకుండానే హఠాత్తుగా బిడ్డ పుట్టడమే విచిత్రమైన విషయం. కానీ తాను ఈ చిత్ర విచిత్రాలను పట్టించుకోకుండా అనుకున్నది జరిపించేయాలి. అందుకు సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు వేదాచలం. వేదాచలం, శ్రీలక్ష్మి వెళ్ళిపోయారు. మరో పావుగంట తర్వాత అవినాష్ ఓ నిర్ణయానికొచ్చినట్టు ప్రియంవదుండే రూం వైపుగా నడిచాడు. వాకిలి దాటి మరో అడుగు లోపలికి వేయబోతూ అడుగు ముందుకు పడినట్టుగా ఆగిపోయాడు. ప్రియంవద పసికందుని దగ్గరకు తీసుకుని ముద్దాడుతోంది. ఆ దృశ్యం చూడ్డంతోనే అవినాష్ గుండె లోతుల్లోని నరాలు కదలాడాయి. ఎలా జరిగితేనే తన కడుపు పండింది. పండంటి బిడ్డ ఎదుటున్నాడు. ఈ భ్రమలోనే ఉంది ప్రియంవద. తనిప్పుడు ఆమెను ఆ భ్రమలో నుండి బయటకు తీసుకొచ్చి వాస్తవం చెప్పి భయపెట్టడం ఎంతవరకు న్యాయం? అయినా తనే భ్రమపడ్డానని ఎందుకు అనుకోకూడదు? సరే, ఏదైనా అనర్థం జరిగితే అప్పుడు ఆలోచించుకోవచ్చు. అతడు ప్రియంవదకు ఆ విషయం చెప్పి ఆమె సంతోషం దూరం చేయకూడదనే అనుకున్నాడు. అవినాష్ ఈ విషయమంతా వివరంగా ఇంద్రజిత్కి ఉత్తరం రాశాడు. సెంట్రల్ జైలు తలుపు తెరుచుకుంది. లోపల నుండి బయటకొచ్చిన భాషా బృందం ఒళ్ళు విరుచుకుంటూ ఆకాశం కేసి చూశారు. 9 నెలలు రిమాండ్లో ఉండి కండిషనల్ బెయిల్ మీద అప్పుడే బయటకొచ్చారు వాళ్ళు. లక్ష్మణ్ భాషా కేసి చూస్తూ నవ్వుతూ అన్నాడు, దేశాలన్నీ జయించినవాడు ఇంటి వెనకాల చచ్చిపోయాడన్న సామెత మనకి సరిగ్గా సరిపోతుంది కదూ? భాష తల తిప్పి అతడి కేసి చూశాడు. అతడు ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అర్థమైంది. అది నిజమే కదా. ఎన్నో దొంగతనాలు పథకం ప్రకారం పగడ్బందీగా చేసి సక్సెస్ అయిన తను 2 ఇళ్లు సులభంగా దోచుకున్నాక 3వ ఇంట్లో కనపడిన దృశ్యాలకు భయపడి పారిపోవడమేమిటి? అదే సమయంలో పెట్రోలింగ్ వ్యాన్ తమను గమనించి వెంటబడి పట్టుకోవడమేమిటి? పాత కేసులన్నీ బయటికి తీసి 9 నెలలు రిమాండ్లో ఉండేలా చేయడం. నవ్వాలనిపించింది భాషకు. కానీ నవ్వు రాలేదు. అంతలో లక్ష్మణ్ అడిగాడు, భాష, ఇప్పుడు మన కర్తవ్యం పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం. మనం పడేసిన మూట వాళ్ళింకా చూడకుండా ఉంటారనుకుంటున్నావా? ఆ సొమ్ము ఎవరిది వారికి చేరుంటుంది. కానీ కన్నేసిన చోటు నుండి కొంతైనా రాబట్టుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మరో ప్లాన్ వేయబోతున్నావా? లేదు, దండోపాయం, డైరెక్ట్ అటాక్. చాలా రోజుల తర్వాత ఏదో పిచ్చెక్కినట్టు ఉండడంతో మందు కొట్టాలనిపించింది అవినాష్కి. అతడు స్టీల్ ప్లాంట్ నుండి తిరిగొస్తున్నప్పుడు బాటిల్ కొని తెచ్చుకున్నాడు. ఇంటికొచ్చాక ప్రియంవద గదిలోకి వెళ్లి చూశాడు. ప్రియంవద ఆదమర్చి హాయిగా నిద్రపోతోంది. ఆమె పక్కనే పసివాడు కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆడుకుంటున్నాడు. ఆ పసివాణ్ణి చూస్తుంటే అవినాష్కి వాస్తవమో అవాస్తవమో అర్థం కాని చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతోంది. నిన్న మొన్నటి వరకు నాస్తికత పట్ల పెంచుకున్న నమ్మకం సన్నగిలుతోంది. వాడు నిజంగా తన పుత్రుడేనా లేక భూతపుత్రుడా? గాల్లో నుండి వినిపించిన అరుపులు, గర్భచిహ్నాలేవీ లేకుండానే బిడ్డ పుట్టడం, అదంతా సైన్స్ ప్రకారమే జరిగిందనుకున్నా ప్రియంవద గర్భం నుండి పసికందు చేయి బయటకు రావడం, వాడి కళ్ళు ఎర్రగా ఉండడం, వాడు తనను చూసి నవ్వడం, వీటికి సైంటిఫిక్ రీజన్స్ దొరుకుతాయా? దొరకవుగాక దొరకవు. అతను అక్కడి నుండి వెనుతిరిగి డ్రాయింగ్ రూమ్ వైపు నడిచాడు. పనివాళ్లను పిలవకుండానే వాటర్ బాటిల్ తెచ్చి టీపై మీద పెట్టుకున్నాడు. బాటిల్లోని ద్రవం గ్లాసులో పడింది. గ్లాసులో నుండి గొంతులోకి మెత్తగా జారుతుంటే మెదడు చుట్టూ పేరుకున్న పొరలు తొలగి మనసు తేలికవుతున్న ఫీలింగ్ కలిగింది. ఆ రాత్రి అతడు చాలాసేపు అలా తాగుతూనే ఉండిపోయాడు. పనివాళ్లకు కూడా అతన్ని డిస్టర్బ్ చేసే ధైర్యం లేకపోయింది. ఎక్కువగా తాగడంతో భోంచేయాలని కూడా అనిపించలేదు. అవినాష్ మెల్లగా పైకి లేచి తూలుతూ బెడ్రూం వైపు అడుగులు వేశాడు. బెడ్రూంలోకెళ్ళాక తన బెడ్ వైపు నడుస్తూ యథాలాపంగా అటు చూశాడు. అంతే, అతడి కళ్ళు విస్ఫారితాలయ్యాయి. ఒక్కసారే మైకమంతా దిగిపోయినట్టు అతడు తల విదిలించాడు. ప్రియంవద ఉదరభాగంలో చేతివేళ్లతో రక్కినట్టు పెద్ద గాయం ఏర్పడింది. ఆ గాయం నుండి రక్తం కారుతోంది. పసివాడు ముందు కొంగి ఆ రక్తాన్ని నాలుకతో అద్దుకుని చపరిస్తున్నాడు. వాడి చేతి వేళ్లకు గంట క్రితం వరకు లేని గోళ్లు అంగుళం పొడవున ఎలా మొలుచుకొచ్చాయి? అవినాష్కి ఆ దృశ్యం చూస్తుంటే కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది. అతడు అలా చూస్తూ ఉండగానే రక్తాన్ని చప్పరించిన పసివాడు
చేతి వేళ్లగోళ్లలో ఇరుకునున్న రక్తాన్ని గోళ్లతోనే తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఒక కంగలో కారిడార్లోకెళ్ళి అక్కడున్న వాష్ బేసిన్లో బొళ్ళును వాంతి చేసుకున్నాడు అవినాష్. తాగిందంతా బయటపడిపోయింది. నిమిషం సేపు అలానే ఉండిపోయాక అతడు తిరిగి బెడ్రూంలోకొచ్చాడు. అటు చూస్తే ఆకలి తీరాక భుక్తాయాసం కలిగినట్టు పసివాడు వెల్లకిల్లా పడుకుని కళ్ళు మూసుకునున్నాడు. ఆ పసివాడికేసి తదేకంగా చూస్తుంటే అప్పుడొచ్చింది అతడికి అనుమానం. మనిషి అంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ దోమ కుట్టిన అసంకల్పిత ప్రతీకార చర్యలా చెయ్యి కదిలించి దోమను కొట్టబోతాడు. అలాంటిది ఇంత పెద్ద గాయం అయినప్పటికీ ప్రియంవద కళ్ళు తెరవలేదంటే అనుమానం లేదు, వీడు మామూలు మానవుడు కాదు. కళ్లల్లో వశీకరణ శక్తి ఉంది. రక్తమాంసాలతో కడుపు నింపుకునే భూతపుత్రుడు. కొద్ది క్షణాల పాటు ఏం చెయ్యాలో పాలుపోని స్థితి. అయితే అప్పటికే అతడు నిర్ణయానికి వచ్చున్నాడు. ప్రియంవద కడుపును పుట్టింది భూతపుత్రుడు అన్న నిజం అప్పుడే ఈ లోకానికి తెలియజేయకూడదు. అతడు హడావిడిగా భూతపుత్రుడి చేతి వేళ్లగోళ్లు కత్తిరించి డస్ట్బిన్లో పడేశాడు. నోటి చుట్టూ అంటుకున్న రక్తాన్ని గుడ్డతో తుడిచాడు. ఆ తర్వాతే డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చాక గాయం ఎలా అయిందంటే ఏం చెప్పాలో కూడా ఆలోచించుకునే పెట్టుకునున్నాడు. పావుగంట తర్వాత డాక్టర్ కారు ఇంటి ముందాగింది. ప్రియంవద అప్పుడే మత్తులో నుండి బయటపడుతూ తన పక్కనే నిలబడున్న భర్తకేసి ఆశ్చర్యంగా చూసింది. గాయం తాలూకా నొప్పి కూడా అప్పుడే తెలిసిందేమో. కాస్త ముందుకు లేచి కడుపు మీదున్న గాయం కేసి విస్తుపోయి చూస్తుండిపోయింది. అప్పుడే డాక్టర్ లోపలికొచ్చి ఆ గాయం చూసి ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు. ఎలా అయింది గాయం అవినాష్? అవినాష్ తడబాటు లేకుండా చెప్పాడు. నేను యాపిల్ కోసుకుంటూ ఉండగా ఫోన్ రావడంతో కత్తి బెడ్ మీద పెట్టి వెళ్ళిపోయాను. అప్పుడే ప్రియంవద పక్కకు పొరలడంతో గాయం అయింది. డాక్టర్ అతడికేసి అదోలా చూశాడు. అవినాష్ మాట్లాడుతుంటే విస్కీ వాసనొస్తోంది. ప్రియంవద కూడా భర్తకేసి అనుమానంగా చూసింది. కత్తి గాయపరుస్తుంటే మెలకు రానంత మత్తులో ఉండిపోయిందా తను? మరేం ప్రశ్నించకుండా డాక్టర్ ప్రియంవదకు మత్తింజెక్షన్ ఇచ్చి గాయానికి కట్టువేశాడు. ఆ తర్వాత కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి వెళుతూ చెప్పాడు. ప్రసవం జరిగిన 24 గంటల్లోపే ఇలాంటి గాయం వలన రక్తం పోవడం అంటూ జరిగితే తల్లి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. బీ కేర్ఫుల్ అవినాష్. డాక్టర్ ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నాడో 2 నిమిషాల తర్వాత గానీ అతనికి అర్థం కాలేదు. అర్థం కావడంతో దవడకండ్రం బిగుసుకుంది. తను తన ప్రియాతి ప్రియమైన ప్రియంవద మీద హత్యాప్రయత్నం చేయబోయినట్టు ఆ డాక్టర్ భ్రమపడ్డాడేమో. కానీ ఆ డాక్టర్కేం తెలుసు ప్రియంవదంటే తనకెంత ప్రేమో. కేవలం గర్భచిహ్నాలు లేకుండానే బిడ్డను కనడమే తనను అప్సెట్ చేసి ఉండొచ్చని ఆ డాక్టర్ ఊహిస్తే ఇప్పుడు తన పక్కనే ఉన్నవాడు భూతపుత్రుడనే నిజం చెబితే ఎలా ఫీల్ అవుతాడు? చాలాసేపటి తర్వాత అతడు తేరుకుంటూ పక్కకు చూస్తే ప్రియంవద మొత్తుగా నిద్రపోతోంది. అప్పుడే డాక్టర్ కారు స్టార్ట్ అయి వెళ్ళిపోతున్న శబ్దం వినిపించింది. ఆ స్థితిలోనూ అతడికి నవ్వొచ్చింది. డియర్ డాక్టర్, ఈ భూతపుత్రుడి జననమే కాదు, మరిలాంటి వేల అనర్థాలు ఏకకాలంలో జరిగినా ప్రియంవద మీద నాకున్న ప్రేమ అణువంతైనా తగ్గదుగాక తగ్గదు మనసులోనే అనుకున్నాడు అవినాష్. ఆ రాత్రి తనకిక నిద్ర పట్టదనిపించింది. అందుకే స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకున్నాడు. అరగంట గడిచాక మొత్తుగా నిద్రపడుతున్నట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే వినిపించిందా శబ్దం. శ్మశానంలోని శవాలన్నీ పైకి లేచి అరుస్తున్నట్టు వికృత సవ్వడి. అవినాష్ స్లీపింగ్ పిల్స్ మత్తు పూర్తిగా దిగిపోయింది. అతడు అటుగా నడుస్తుంటే ప్రియంవద ఎదురొచ్చింది. ఆమె ముఖంలో భయం గమనించాడు. ప్రియా, ఏమైంది? ఆ శబ్దం ఇంకా ఎక్కువైంది. ఆమె గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ చెయ్యి అటు చూపించింది. ఆమెకు నోటమాట రావడం లేదు. చివరికి ఎలాగో గొంతు పెగల్చుకుని వాడు అరుస్తున్నాడు అంది. అతడు నమ్మలేనట్టు ఆమె కేసి చూశాడు. రాక్షసుడి ఆకలి కేకనో ప్రేతాత్మ భయంతో అరచిన అరుపునో అనిపిస్తున్న ఆ శబ్దం ఓ పసివాడి నోటి వెంట వస్తుందా?